తందూరి లాంటి తందూరి చికెన్ చేసుకుందామా? ఎందుకు తందూరి లాంటి అంటున్నానంటే, నేను డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చుకోలేదండి ఇది. హెల్త్‌కి మంచిది కాదు కదా! అందుకనే మయోనీస్‌తో తింటే చాలా బావుండిందనమాట. అది కూడా హెల్తీ కాదు. కాకపోతే ఇంకా కాంబినేషన్ అనమాట అది. ఇంక తర్వాత లెగ్ పీసెస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని లెమన్, సాల్ట్, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. బాగా మసాలా అంతా పట్టాలనమాట పీస్‌కి. ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో ఆయిల్, సాల్ట్, కారం, ఇంకా బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా! ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, తందూరి మసాలా, గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకొని పసుపు మొత్తం వేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకొని థిక్ గ్రేవీలాగా చేసుకోవాలన్నమాట. మసాజ్ చేసుకోవాలి బాగా. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఆ చికెన్ తీసుకొని దీంట్లో వేసుకొని ఇది కూడా బాగా మసాలా పట్టేటట్టు మసాజ్ చేసుకోవాలన్నమాట. కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఇలాగ బాగా మసాలా పడుతుందన్నమాట. తర్వాత షాలో ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై కాదు. అందుకోసమని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ చికెన్ తీసుకొని దాంట్లో వేసేసుకోవడమే అండి. మొత్తం కంప్లీట్గా కుక్ చేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ ఇవ్వండి.